శిష్య, కథ ప్రారంభించి 10 నిమిషాలు కూడా కావట్లేదు, అప్పుడే వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నావు, మా ఇద్దరిని తినమంటున్నావు, నిన్ను మాత్రం వదలమంటున్నావు. నీకు వచ్చిన సందేహం ఏంది నాయన? అది కాదు గురువు గారు. అవును, మనం వచ్చామా, పరదా పరిచామా, బ్యానర్ కట్టామా, రెండు అంటే వచ్చి ఎండలో కూడా నిలబడ్డారా? అరే ఇప్పుడు ఆ కథ రాదు ఈ కథ రాదంటే వచ్చిన వాళ్ళు మన కథ పడతారేమోనని నా వాటికి నేను తప్పించుకున్నాను. అదే నాయన సందేహం. బాగుందంటావా? చూడు ఆయన చాలా తొందరపడుతున్నాడు కనుక ఏ కథ చెప్పమంటావు శిష్య? రామాయణం చెప్పు గురుగారు, బేసిక్ గా ఉంటది. రామాయణం కథ గురుగారు. రామాయణం వద్దులే గురుగారు, వాడికి తెలియదు. ఏందంట? ఈ రోజుల్లో ఇంటికి ఒక రామాయణం ఉంది. అవునవును, అదే మహాభారతం వరకు కథలు కత్తి. ఓహో, బ్రహ్మాండం కొడితే చూడాయన. ఈయన రామాయణం అన్నా, నువ్వు మహాభారతం అన్నా, ఈ పురాణ యుగాల నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చేవే, వీళ్ళ తాతల తండ్రుల నుంచి మొత్తం వినేవే. ఇవేవి కాకుండా మన గ్రామాల్లో ఓట్ల ఎలక్షన్ వచ్చిందంటే అందరూ నిర్లక్ష్యంగా ఓటు వేయకుండా నేను వేయకపోతే ఏమవుతుందని ఎవరికి వాళ్ళుగా ఓటు వేయకుండా ఉండటం వల్ల మరి 100% ఓటు శాతం తగ్గిపోతుంది. అన్ని ఓటు పోలింగ్ కావట్లే. అందుకని అందరూ ఓటు వేయాలి, అందరి చేత ఓటు వేయించాలనే నినాదాలతో మన జిల్లా కలెక్టర్ గారు సాంస్కృతిక కళారూపాల ద్వారా అందరూ అవగాహన చేసుకుంటారని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన మేలుకొలుపు సాంస్కృతిక విభాగం వారు వచ్చారు. వాళ్ళ నాటకాల ద్వారా పాటల ద్వారా చాలా చక్కగా తెలియజేస్తారు. మనం ఈ బుర్ర కథను సాధించి పక్కకెళ్ళి కూర్చున్నట్లయితే వారు నాటకాల ద్వారా తెలియజేస్తారు. సరే పదం